పార్టీ మీద వైజాగ్ వచ్చిన రావడానికి 2 రోజులు పడుతుంది. నేను వచ్చేసరికి కుదురుగుండు, లేదనుకో నువ్వు బతికుండగానే పాడేగడతా. ఎందుకు నా మీద ఇంత ద్వేషం? ఎందుకు నేనంటే అంత కక్ష? మనకు పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. ఏ ఒక్క రోజు కూడా ప్రేమగా మాట్లాడింది లేదు. ఎందుకు? ఓ, ఇప్పటి వరకు నీతో ప్రేమగానే మాట్లాడలేదు కదా, ఇప్పుడు మాట్లాడతా పాటు. ఏడవకు ఏడవకు బంగారం. బువ్వదిని బజ్జో, బువ్వదిని బజ్జో. బాయ్, ఉంటానా? ఎవరు నువ్వు? లోపలికి ఎట్లా వచ్చినావు? నేనెవరో నీకు బాగా తెలుసు. నువ్వెవరో నాకు తెలియదు. నిన్ను ఇప్పుడే చూస్తున్నా, ఇంతకుముందు ఎప్పుడు చూడలే. చెప్పు, ఎవరు నువ్వు? నేను దేవుణ్ణి. ఏంటి? నువ్వు దేవునివా? రాభవాని, ఏమైంది నీకు? ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? వద్దు, దగ్గర రావద్దు. రాదు, రాదు. నేను దేవుణ్ణని నీకు నిరూపించాలా? నీకు 5 సంవత్సరాల వయసులో నువ్వు స్కూల్కి వెళ్ళినాక మీ నాన్న అప్పులబాతో మీ ఇంట్లోనే ఊరేసుకొని చనిపోయాడు, నిజమేనా? నిజమే. ఆ తర్వాత మీ అమ్మ కూలి పని చేసి నేను చదివించింది, నిజమేనా? నిజమే. 2011వ సంవత్సరంలో మే 11వ తారీఖున నువ్వు 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినావు, నిజమే కదా? అవును, నిజమే. నువ్వు కూడా మీ అమ్మతో కలిసి కూలి పని చేస్తూ డిగ్రీ చదువుకున్నావు. తర్వాత కొన్ని రోజులకు మీ అమ్మ నీకు ఒక సంబంధం చూసి పెళ్లి చేసింది. ఇప్పుడు నమ్ముతున్నావా నేను దేవుణ్ణని? నమ్ముతున్నా. ఇంతకీ నువ్వే దేవునివి? నీ మనసులో నువ్వు ఏ దేవుని నమ్ముతున్నావో నేను ఆ దేవుణ్ణి. ఓ, నేను దేవుణ్ణి అయినా నీ గతం నాకు అక్కడి వరకే తెలుసు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఏం జరిగిందంటే, Johnny, Johnny, yes, Papa. Johnny, Johnny, Papa. Eating sugar, no, Papa. Eating sugar, no, Papa. Telling lies, no, Papa. Telling lies, no, Papa. Open your mouth. Ha ha ha. Ha ha ha. Ha ha ha. Chubby cheeks. Chubby cheeks. Dimple chin. Dimple chin. Rosy lips. Rosy Teeth within. teeth within. Curly hair. Curly hair. Very fair. Very fair. Eyes are blue. Eyes are blue. Lovely too. Lovely too. A. B.
A for A for apple. apple. B for B for banana. banana. C for cat. C for cat. D for dog. D for dog. E for egg. E for egg. F for fish. F for fish. G for god. G for god. H for hen. H for hen. I for ice cream. J for ice cream. J for jack. J for jack. K for kite. K for kite. L for lion. L for lion. M for monkey. M for monkey. N for nest. N for nest. O for owl. O for owl. Q for queen. Q for Q. R for rat. బాయ్. మళ్ళీ రేపు రండి స్కూల్ కి. బాయ్. పొద్దుగాల అనంగా విను స్కూల్కి. ఎప్పుడు రావాలి ఇంటికి? ఎందుకు ఇంత లేట్ అయింది? స్కూల్ అయిపోయినాక ట్యూషన్ చెప్పమన్నారు. ట్యూషన్ చెప్పేసరికి లేట్ అయింది. నిన్ను స్కూల్ పంపడమే ఎక్కువ అనుకుంటే ఇంకా ట్యూషన్ కూడానా? నిజం చెప్పు, ట్యూషన్ చెప్పొత్తనవా లేకపోతే ఇంకెక్కడికైనా పోయేత్తనవా? లేదండి, నిజంగా ట్యూషన్ చెప్పొస్తున్నా. ట్యూషన్ చెప్పొత్తనవా? నిన్ను ఇట్లా వారే. ఓ ఇంతేనా? నీ భర్త నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు. అతను చూస్తేనే భయపడిపోతాను. కొన్ని కొన్ని విషయాలు చూసి చూడనట్టు సర్దుకుపోవాలి. ఏ ఆయనకి ఎందుకంత కోపం? ప్రతిదానికి నేనెందుకు సర్దుకుపోవాలి? అయినా నువ్వు దేవునివే కదా, నీకున్న శక్తులతోటి ఏదో మాయ చేయొచ్చు కదా. నేను దేవుణ్ణి అయినా ఇప్పుడు నా పరిస్థితి ఏందో నీకు తెలియదు. ఏంటి? నా శక్తులు ఉపయోగించి దుష్ప్రయోగం చేయాలని చెప్తాను. అది సరే, నువ్వు ఇప్పుడు మనిషి రూపంలో ఉన్నావు కదా, మా ఆయనకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? అది కాదు భవాని, నీ భర్తతో ఎలా నడుచుకోవాలో నీకు తెలియడం లేదు. ఎట్లా? ఇంకెట్లా ఉండాలి ఆయనతో? అతనితో నేను ఎలా నడుచుకుంటానో చూడు. ఒక్కసారి వెనక్కి వెళ్దాం. ఇప్పుడు నేను నీ రూపంలో వెళ్తా. భర్త అన్నట్టుడు ఇంటికాడ ఎదురు చూస్తాడని తెలియదా? స్కూల్కి ఎప్పుడు పోయి ఎప్పుడు వస్తాను? స్కూల్ అయిపోయిన తర్వాత ట్యూషన్ చెప్పమన్నారండి, అందుకే లేట్ అయింది. ట్యూషన్ చెప్పడం వల్ల లేట్ అయిందా? నిన్ను అరే చెప్తున్నా కదా, ట్యూషన్ చెప్పి రావడం వల్లనే లేట్ అయింది. గదానికి గంతగానం కోపానికి వస్తారు. ఇప్పుడు మీకేం కావాలి? చాయ్ కావాలనా? తీసుకురావాలనా? ఒకసారి నవ్వురి నవ్వురి మిమ్మల్ని. చాయ్ పెట్టుకొస్తావా? చాయ్ ఎందుకే, కాఫీ తీసుకుంటారా? మీకేం కావాలంటే అది నిమిషంలో తీసుకొస్తా. ఆగురి. అవునా? ఆ? నిన్ను ఇట్లా కాదే, చెప్తేనో నువ్వు. మీ ఆయనతోటి నీకు ఎట్లా నడుచుకోవాలనో తెలియదు. ఇప్పుడు చూడు నేను ఎట్లా హ్యాండిల్ చేస్తానో అన్నావు కదా, ఏమైంది? దెబ్బ గట్టిగానే తాకిందా? నీ మొగడు మొరటోడు భవాని, గట్టిగా తాకింది. ఆయనతోని మంచిగా మాట్లాడినా కొడతాడు, మంచిగా మాట్లాడకున్నా కొడతాడు, మొత్తానికైతే కొడతాడు.
సరే పోనీతి గాని అలిగినవా? ఏలే నేనెందుకు అలుగుతా, నేను దేవుణ్ణి. సరే ఒక నిమిషం. ఇగో ఈ చిప్స్ తినుకుంటా కూసో, నాకు పని ఉన్నది, నేను పని చేసుకుంటా. ఏలే నేనే పని చేస్తా, నువ్వే చూపు చూసుకుని కూర్చో. ఏంది నువ్వు పని చేస్తావా? నువ్వు దేవుని కదా, ఈ పనులన్నీ నీకు వచ్చా? వచ్చి నేను చేస్తా. సరే చేయిపో. అమ్మా ఏమైంది, అలసిపోయినావా? అంటే ఈ పనులన్నీ నాకు అలవాట్లేదు కదా, కొంచెం అలసిపోయినా. నారాయణ, నువ్వు ఈ మాత్రానికే అలసిపోతే నేను రోజు పొద్దుగా లేచినాక అన్ని పనులు చేసుకొని వంట చేసుకొని స్కూల్కి పోయి పిల్లలకు పాఠాలు చెప్పి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి తిన్న పళ్ళాలు దోమి ఇచ్చిన బట్టలు విండి ఇట్లా ఒక్క నిమిషం రెస్ట్ తీసుకుందామని కూర్చుంటే భవానీ అని పిలుస్తాడు మా ఆయన. ఒక్కొక్కసారి నా మీద నాకే డౌట్ వస్తుంది. ఈ బాధల నుంచి నాకు విముక్తి కలిగించు అని ఆ భగవంతుణ్ణి అంటే నిన్ను ఎన్నిసార్లు వేడుకున్నానో నాకే తెలియదు. నిన్ను చూస్తా అంటే దేవునైనా నాకే బాధ అనిపిస్తుంది కదా, బాధ అనిపిస్తుంది కదా. ఇప్పుడు చెప్పు, నేను చావాలన్నా బతకాలనా? చావాలన్నా బతకాలనా? చెప్పు చెప్పు చెప్పు. భవానీ, అమ్మో భవానీ, మా ఆయన వచ్చిండు. అయితే నువ్వు లోపలికి వెళ్ళు, నీ రూపంలో నేను ఉంటా ఇక్కడ. ఏంది, నువ్వు ఉంటావా? అవును, వెళ్ళు. భవానీ, భవానీ, ఏందే మంచిగా కూర్చొని ఉన్నావు, ఇటు టూర్కి వేయండు అటే ఉంటాయిపో కదా అని చెప్పేసి మనసులో అనుకుంటున్నావు కదా? ఆహా, లేదు అనుకుంటలేను. అనుకుంటా బతుకుతావా ఏంది? ఇవాళ 1వ తారీఖు, ఏది జీతం? ఇంకియ్యలేదు. ఇంకెప్పుడు ఇస్తారు? ఇస్తారు ఒక 2-3 రోజులల్లా. ఇయ్యలేదు అనుకో, నువ్వు స్కూల్కి ఇవ్వవు మళ్ళా. ఇస్తారు. చూస్తా కదా, ఆకలి అవుతుంది, అన్నమే దుప్ప. సరే. ఏంది అన్న వేసుకురామంటే ఏం వేసుకొచ్చినావు? ఇవాళ ఒక్క పొద్దు కదా, కూర ఏం వండలే, పులిహోర చేసిన. ఇది పులిహోరనా? నీ మొఖం లేకున్నా ఇది? నేను తిన్నా, మంచిగా ఉంది కదా. అంటే నేను అబద్ధం చెప్తానా? చెప్పు.
నిన్ను ఇట్లా కాదే. ఎందుకు కొట్టినావు ఆయనని? దెబ్బ గట్టిగా తాకింది, అందుకే కొట్టిన. ఈయన పొద్దుగాలనే ఇటు వేయండు. స్కూల్కి పోతా అని తెలుసు కదా. చెప్పకుండా పోతే ఓ గొడవ, చెప్పి పోతే ఇంకో గొడవ.